ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడాను యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాము. ఇక్కడ మనము చూసినట్లయితే మనం ఒక పని చేస్తున్నాము అనుకోండి, దానికి ఒక నియమం అనేది ఉంటుందా లేదా? ఒక నియమం అనేది ఉంటుందన్నమాట. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళటం కానీ, ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకి ఏముంటుంది అనమాట, ఒక నియమం అనేది ఉంటుంది. ప్రతిదానికి ఒక నియమము, ఒక పద్ధతి అనేది ఉంటుంది అన్నమాట. అసలు నియమం అంటే ఏమిటి చెప్పండి? నియమం అంటే ఏమిటి అండి? ఇంకా నియమము, ఒక నియమం అంటే ఏమిటి? చట్టము, రూల్ అనేది ఉంటుంది అన్నమాట. ప్రతిదానికి కూడా ఒక చట్టము, ఒక రూల్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మేడం గారు ఉద్యోగానికి వెళ్తున్నారు, వాళ్ళు పలానా టయానికి వెళ్ళాలి అంటే ఆ టయానికి కంపల్సరీగా వెళ్ళాలి. మరి నేను ఒక అధికారిని, నాకు చెప్పేది ఏంటిలే అని ఇష్టం వచ్చినట్లుగా పోతే అది అక్కడ ఆఫీసు వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు అన్నమాట. మరి స్కూల్కి కూడా పిల్లవాడు వెళ్ళాలి, పలాని టైం అంటే ఆ టయానికి వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చలి ఉన్నా ఆ టయానికి లేచి ఏం చేయాలి? వెళ్ళటానికి ప్రయత్నించాలి. మరి లోకపరంగా మనము చూస్తేనే, శారీరకంగా మనము ఆలోచన చేస్తేనే మనం ఈ విధంగా ఉంటాము, భయం కలిగి వెళ్ళాలనే ఆలోచనతో ఉంటాము. మరి దేవుని సన్నిధికి రావటానికి మనము సమయాన్ని ఎందుకు పాటించట్లేదు? దేవుని సన్నిధిలో కూడా ఒక నియమం అనేది ఉంటుంది. ఆ నియమాన్ని మనము ప్రతి ఒక్కరము కూడా పాటించాలి. ఎందుకంటే అలా పాటిస్తేనే దేవుని మనం మహిమపరిచిన వారం అవుతాం. అలా పాటిస్తేనే దేవుని ఘనపరిచిన వారం అవుతాం. అంతేకాని నా ఇష్టం వచ్చినట్లు నేను వస్తాను, ప్రారంభ ప్రార్థన అయిపోయిన తర్వాత, లేకపోతే పాటలు అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత, అదిగో ప్రభురాత్రి భోజనం ఇస్తున్నారు, దబదబా ఉరికొచ్చి ఆ ప్రభురాత్రి భోజనంలో చేయి వేయటము, తీసుకోవటము, ఇదిగొచ్చా మరి కానుకల విషయంలో దబక్కన ఉరికొచ్చి కానుకలు వేసి, అమ్మయ్య నేను ప్రార్థనకి వెళ్ళానులే, సరిపోయిందిలే, ఈరోజుకి ఇది సరిపోయిందిలే అని అనుకోవటం కూడా అది మంచి పద్ధతి కాదనమాట. మనం 5 కార్యక్రమంలో, ఇక్కడ చూపించిన 5 కార్యక్రమంలో కూడా మనము పాల్గొవాలి. ఈ 5 కార్యక్రమంలో ఒక్కటి కూడా మిస్ అయినా కానీ మనం ఆజ్ఞని అతిక్రమించిన వారం అవుతాం. మనం ఏమవుతాము? ఆజ్ఞని అతిక్రమించిన వారం అవుతాం. దేవుడిచ్చిన నియమావళిని మనము ఉల్లంఘించిన వారం అవుతాం. ఈరోజు మన అంశం ఏమిటంటే, మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధిలో పాటించవలసిన నియమములు అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో పాటించవలసిన నియమముల గురించి ఈరోజు మనము నేర్చుకుందాము. మరి మనము ఈ లోకంలో మనము జీవిస్తున్నాము అంటే దేవునికి మనము భయపడాలి, ఆయన సన్నిధిలో మనము వణకాలి. ఎందుకంటే ఆయన ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని మనము భయభక్తులు కలిగి మనం నడుచుకోవాల్సిన వారమై ఉన్నాము. తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి మనం ఒకసారి వెళ్ళొద్దాము. ఇక్కడ మనము చూసినట్లయితే
తిమోతికి రాసిన 2వ పత్రికలోనికి ఒకసారి వెళ్ళొద్దాం. ఒకసారి వెళ్ళి 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దామండి. 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు జట్టైన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అని అంటున్నాడు. చూసారా, జట్టైన వాడు పోరాడేటప్పుడు వాడు నియమము ప్రకారము పోరాడాలి, లేకపోతే అతనికి కిరీటం అనేది దొరుకుతుందా? దొరకదన్నమాట. మరి మనము కూడా ఆలోచన చేయాలి. దేవుని సన్నిధికి మనం వస్తున్నాము పోతున్నాము అనేది కాదు, ఒక నియమం అనేది పెట్టాడు దేవుడు. ఆ నియమము ప్రకారము మనము అనుసరించి నడుచుకుంటున్నామా లేదా అనేది మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. ఆలోచన చేయవలసిన వారమై ఉన్నామన్నమాట. నియమము ప్రకారము మనము పోరాడాలి అన్నమాట. అందుకని ఇందాక మనము బైబిల్ పట్టణం మనం చదువుకున్నాము. ప్రసంగి గ్రంథానికి వెళ్ళి ఒకసారి ఆ యొక్క వచనాన్ని చదువుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాము. ప్రసంగి గ్రంథానికి వెళ్దామండి. 5వ అధ్యాయము ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో మనము ఇందాక చదువుకున్నాం కదా, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అని అంటున్నాడు. మనం దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ రాయించాము ఆ యొక్క వచనాన్ని. నీవు దేవుని మందిరంలోనికి ప్రవేశించినప్పుడు నీవు నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అంటే మనము మన ప్రవర్తన అనేది జాగ్రత్తగా ఉండాలి. అంటే మనము దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నియమము ప్రకారంగా మనము నడుచుకుంటున్నామా లేదా అనేది మనము ఆలోచించవలసిన వారమై ఉన్నామన్నమాట. అందుకని మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఒకవేళ దారి తప్పిపోతున్నానా, నేను ఒకవేళ ఈ వారము ప్రార్థన అయిన తర్వాత వచ్చాను, అరే ఈసారి వారం అయినా ప్రారంభ ప్రార్థనకైనా రావాలి అనే ఆలోచన కలిగి రావటానికి ప్రయత్నించాలి. మనకు ఒక నియమం ఇచ్చాడు. ప్రతిదానికి ప్రతి పనికి ఒక నియమం ఎలాగైతే ఉంటుందో ఈ ఆరాధన విషయంలో కూడా ఒక నియమం అనేది ఉంటూ ఉన్నదన్నమాట. ఆ నియమాన్ని మనము పాటించవలసిన వారమై ఉన్నాము అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడనమాట. అయితే మనము కొన్ని నియమాలు ఈ గ్రంథంలో మరి దేవుడు రాయించడం జరిగింది. మరి మనము ఆ నియమాలు ఏమిటో మనం ఒకసారి పరిశీలన చేద్దాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సమయాన్ని మనము పాటించాలి. ఏం చేయాలండి? సమయాన్ని మనము పాటించాలి. సమయము చాలా విలువైనది. సమయము చాలా విలువైనదన్నమాట. ఇప్పుడు చాలా విలువైనదా కదా? సమయము చాలా విలువైనదన్నమాట. ఒక్క నిమిషము, ఒక్క సెకండ్ కూడా చాలా విలువైనదన్నమాట. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ఎగ్జాములు రాశారు పిల్లలు. మరి వాళ్ళకి 10 గంటలకు ఎగ్జాము అని అన్నప్పుడు వాళ్ళు 10 గంటల 5 నిమిషాలకు వెళ్తారా? చెప్పండి. 10 గంటలంటే 9:30కే వెళ్ళాలి, లేకపోతే 9 గంటలకే వెళ్ళి ఆ గేటు ముందు నిలబడి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. నేను ఒక సీఎం కొడుకునో లేకపోతే అదో ఇదో అని అతను ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు 10 అయిన తర్వాత వెళ్ళాడు అనుకోండి, అతన్ని లోనకు రానిస్తారా? లోనకు రానివ్వరు. ఎందుకంటే ఆ ఎగ్జామ్కి ఒక నియమం అనేది పెట్టారు. ఆ నియమం ప్రకారము పాటించాలి. ఇట్లనే మొన్న ఒకళ్ళు ఎగ్జామ్ రాయటానికి ఏం చేశారంటే
ఆటోలో వాళ్ళు త్వరగా వచ్చేసారు, కానీ అక్కడికి వచ్చేసరికల్లా 5 నిమిషం, 10 గంటల 1 నిమిషము, 10 గంటల 1 నిమిషం అయింది. వెంటనే గేట్లు మూసేశారు. వాళ్ళు బయటుండి ఎంత ప్రాధేయపడ్డా కానీ వాళ్ళకేం చేయలేదు, ఎలవ్ లేదన్నారు. వాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాలు చదివిన చదువంతా ఏమైపోయింది, వృధా అయిపోయింది. అంటే లోకములోనే మనం ఆలోచన చేస్తే ఈ లోకములో ఒక ఎగ్జామ్ రాయటానికి అంత విలువించి మరి టైం టు టైం ఎలాగైతే మెయింటైన్ చేస్తున్నారో, మరి మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే దేవునికి కూడా ఒక నియమం అనేది ఉంటుంది. ఆ నియమము ప్రకారము మనము ప్రయత్నం చేయాలి. ఆ నియమము ప్రకారము మనము దేవుని సన్నిధిలో మనము నడుచుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి అని. అలా ప్రయత్నం చేస్తేనే దేవుడు మనని మెచ్చుకుంటాడు. దేవుడు మనకి ఇవ్వవలసిన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. దేవుడు మనకి ఇవ్వవలసిన ఆ జీవి కిరీటాన్ని మనకి ఇస్తాడనమాట. నియమము ప్రకారము పోరాడితేనే ఆ కిరీటం ఎలాగైతే దొరుకుతుందో, నియమము ప్రకారము మనము దేవుని సన్నిధిలో మనము గడిపితేనే, దేవుని సన్నిధికి మనము వస్తేనే అప్పుడు మనకు దేవుడు ఇస్తానన్న పరలోకము మనకి ఇస్తాడనమాట. ఆయన వాగ్దానం చేసిన ఆ జీవి కిరీటం మనకి ఇస్తాడనమాట. అందుకని మనము ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే సమయాన్ని మనము పాటించాలి. దేవుని సన్నిధికి రావటానికి మనము సమయాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరము కూడా 11 గంటల కంటే 11 గంటలకు రావటానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే మనకంటే ముందుగా ఈ సన్నిధిలోనికి దేవుడే ముందుగా వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా నా బిడ్డలు రాలేదేంటి, ఏమిటి అని మరి ఎదురు చూస్తూ ఉంటాడు. మనం దేవుణ్ణి ఏదైనా అడిగామనుకోండి, దేవుడు మనకి సహాయం చేస్తాడు, మన మొర ఆలకిస్తాడు, మనకి సహాయం చేస్తాడు. కానీ మనము 1 నెల చూస్తాము, 2 నెలలు చూస్తాము. మరి మనం అడిగింది దేవుడు ఇవ్వకపోతే మనం విసుక్కుంటామా లేదా? విసుక్కుంటాం మనం. ఏం దేవుడు నాకు నేను అనుకున్న టైంకి ఇవ్వట్లేదేంటి అని విసుక్కుంటాం. కానీ దేవుడు మనము అనుకున్న టయానికి దేవుడు మనకి ఇస్తాడు. కానీ మనం 1 నిమిషంలోనే మనం విసుక్కుంటామే. మరి మనము ఎన్నో వారాలు మనము సమయానికి రాకుండా, మరి సమయాన్ని పాటించకుండా మనం ఎన్నోసార్లు అలా దాటేస్తూ ఉంటాం. కానీ మరి దేవుడు ఇంకెంత బాధపడతాడో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఇంకెంత బాధపడతాడు ఒకసారి మనకై మనము ప్రశ్నించుకోవాల్సిన వారమైన. అందుకనే సమయానికి రావడానికి ప్రయత్నం చేయాలి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి మనం వెళ్ళి మరి ఒకసారి మనము 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు అనమాట. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఏమంటున్నాడు ఇక్కడ? దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీకని అంటున్నాడు. మనకిచ్చిన సమయము, మనకిచ్చిన ఆయుష్లోనే ఆయన్ని మనము మహిమపరిచేవారంగా ఉండాలి, ఆయన్ని మనము ఘనపరిచేవారంగా ఉండాలి, ఆయన మనము స్తుతించేవారంగా ఉండాలి. సమయము మించిపోయినప్పుడు, సమయము దాటిపోయినప్పుడు అయ్యో నేను ఆయన సన్నిధికి వెళ్ళలేదే, అయ్యో నేను రక్షణ పొందలేదే అని ఆ చివరి గడియల్లో, ఆ చివరి దినాల్లో మనం ఎంత మొత్తుకున్నా కానీ తిరిగి రాదు. తిరిగి వస్తుందండి, తిరిగి రాదు. అందుకని
ఇక్కడ అదే అంటున్నాడు అనమాట, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి. ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నామండి? దేవుని వాక్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? దేవుని వాక్యాన్ని మనము వినియోగించుకుంటున్నామా? దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వింటున్నామా? దేవుని వాక్యాన్ని ఆయన నియమము ప్రకారంగా మనము పాటిస్తున్నామా? ఒక్కసారి మనకై మనము ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇంటి దగ్గర కూడా మనము సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి అని. ఇంటి దగ్గర కూడా మనం ఏం చేయాలి? సమయం దొరికితే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, దేవుని సన్నిధిలో మనం ఒక పాట పాడుకోవాలి, లేకపోతే దేవుని సన్నిధిలో బైబిల్ చదువుకుంటూ ఉండాలి. అలా చదువుకోవటం వలన, అలా ఉండటం వలన మనము దేవుని వాక్యాన్ని సద్వినియోగం చేసుకునే వారం అవుతాం. అలా సద్వినియోగం చేసుకోకుండా సమయము దొరికితే సెల్ ఫోన్ చూసుకోవడమో, సమయము దొరికితే మరి ప్రక్క వాళ్ళతో ముచ్చటించడమో, సమయము దొరికితే ఇంకా కొంచెం ఆ 2 బజార్లు తిరిగి వద్దాం కదా అని అలా తిరిగి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నీకు దేవుడు సమయం ఇచ్చింది దేవుని సన్నిధిలో గడపడానికే, దేవునితో ఎక్కువగా సంబంధం పెంచుకోవడానికే, దేవునితో ఎక్కువగా ముచ్చటించడానికే, దేవునితో ఎక్కువగా మనము సంభాషించటానికే ఆయన మనకి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. రోజుకి 24 గంటల సమయం ఇస్తున్నాడు. అందులో మనము ఒక 10 గంటలు తీసివేసినా కానీ మిగతా 15 గంటలు ఉంటుంది, 14 గంటలు ఉంటుంది. ఆ 14 గంటల్లో కూడా కనీసము ఒక 2-3 గంటలైనా ఆయన సన్నిధిలో ఆయనకి మనము ఇవ్వవలసిన వారమైన. మనం అలా ఇస్తేనే దేవునితో మనకి రిలేషను పెరుగుతుంది, దేవునితో మనకి సంబంధం అనేది పెరుగుతుంది, దేవునికి మనకి మధ్య బంధం ఏర్పడుతుంది. మరి ఎప్పుడో ఒక ఆదివారం వచ్చి బైబిల్ తీసుకొని వచ్చి దేవుని సన్నిధికి వచ్చి మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ పక్కన పడేసి మరలా ఆదివారమే దాన్ని దులుపుకొని తీసుకొని వస్తే దేవుడు ఎంత బాధపడతాడని ఒకసారి మనకై మనం ఆలోచన చేయండి. మన రక్త సంబంధులే, మన పేగును తెంచుకు పుట్టిన మని బిడ్డలే మన ఇంట్లో మనతో మన కుమారుడే మాట్లాడకపోతే మనము తల్లిదండ్రులు ఎంత నలిగిపోతారండి. ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులు ఎంత నలిగిపోతారు, తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అరే నా బిడ్డ నాతో మాట్లాడట్లేదేంటి అని. మరి అతను మాట్లాడకపోయినా మనం మాట్లాడటానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తామా లేదా? ఏదో విధంగా కల్పించుకొని ఏదో విధంగా అతనితో మాట్లాడటానికి మనము ప్రయత్నం చేస్తాం. మరి మన పరలోకపు తండ్రి కూడా మరి ఆదివారం వస్తున్నాము, 1 గంట కూర్చుంటున్నాము, 2 గంటలు కూర్చుంటున్నాము, మరలా మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము, బైబిల్ పక్కన పడేస్తున్నాము. ఎప్పుడైనా బైబిల్ తెరిచి ఈరోజు వాక్యం ఏం చెప్పారు, ఏం చదువుకున్నాము, మనం బుర్రలోకి ఎంత ఎక్కింది అనేది మనం ఆలోచన చేసుకున్నామా? ఆలోచన అనేది చేయాలి. తీసుకుపోయి ఆ బైబిల్ మరలా అక్కడ బీరువాలోనో సంథింగ్ టేబుల్ మీద ఎక్కడో సాట్ పెట్టి మరలా మన పనులు మనం అన్నీ చేసుకొని మరలా ఆదివారం రాగానే అడావుడిగా మనము దేవుని సన్నిధికి వస్తే మరి అది ఎంతవరకు నేర్చుకున్నట్లు, ఎంతవరకు దేవుని సన్నిధిలో మనం ఎదిగినట్లు, ఎంతవరకు దేవునితో మనము ముచ్చటించినట్లు, ఎంతవరకు దేవునితో మనము సంభాషించినట్లు ఒకసారి మనకై మనము ప్రశ్నించుకోవాల్సిన వారమే. అందుకని ఇక్కడ అదే వచ్చినాన్ని అంటున్నాను అనమాట. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు అనమాట. వినియోగించుకోవాలండి, సమయాన్ని మనము వినియోగించుకోవాలి. సమయము పోతే తిరిగి రాదు. ఆ సమయాన్ని మనము వినియోగించుకోవటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి అన్నమాట. మరొక వచనాన్ని మనం చదువుకున్నాము. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాము. 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
5వ వచనము, పేజీ నెంబరు 184 పేజీ అండి. 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాము. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అంటున్నాడు అనమాట. అట్లా మనము ఆలోచించేసినట్లయితే సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి అని అంటున్నాడు అనమాట. అంటే దేవుని నమ్ముకోకుండా ఎవరైతే అన్యులుగా ఉన్నారో వారితో మనము జాగ్రత్తగా నడుచుకోవాలని అంటున్నాడు. వెలపటి వారి ఎడల అంటే దేవుని సన్నిధికి రాకుండా, దేవుణ్ణే తెలుసుకోకుండా, దేవుడంటే ఎరగకుండా ఎవరైతే అన్యులుగా ఉన్నారో వాళ్ళతో మనము జాగ్రత్తగా నడుచుకోవాలి. వారితో మనము మాట్లాడే విధానము, మన పద్ధతి, మన యొక్క నడవడిక, మన అన్ని కూడా వాళ్ళు చూస్తారన్నమాట. వాళ్ళతో మనము జాగ్రత్తగా మాట్లాడాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని సన్నిధిలో వచ్చి ఆ 2 గంటల మట్టుకే భక్తిగా కనపడుతూ ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత యథాతథ అంటూ ఉంటారు. అంటే నీ నోటికి మరలా యథాతథగానే బూతులు వస్తాయి, నీ నోటికి మరి అపరిమితమైన ఆ మాటలన్నీ కూడా వస్తూ ఉంటాయి. నీ ప్రవర్తన, నీ యొక్క ఆలోచన, నీ యొక్క నడవడిక అంతా కూడా ఎలా ఉంటుంది అంటే లోకపరంగా ఉంటే అది దేవుడు మెచ్చుతాడా? అలా మెచ్చడు అన్నమాట. ఎలా ఉండాలి? నువ్వు ఒకే రీతిగా ఉండాలి. దేవుడు ఎలా ఉన్నాడు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో ఏమన్నా మార్పు ఉన్నదా? ఆయనలో ఏమన్నా హెచ్చు తగ్గులు అనేది ఉన్నదా? ఉండదు కదా. మరి మనలో ఎందుకు? గంటకొక రకంగా ఉంటాం, గంటకొకలాగా ఉంటాం, గంటకొక ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తామో మనకు తెలియదు. ఉదయం ఒకలాగా ఉంటాం, సాయంత్రం ఒకలాగా ఉంటాం, మధ్యాహ్నం ఒకలాగా ఉంటాం. ఈ విధంగా ఉంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకొని కూడా వృధాయే. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుని భక్తుణ్ణి, నేను భక్తిగా ఉంటాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని నోటి మాటతో చెప్పటం కాదు, మన క్రియలు కూడా అలా కనపడాలి. మనం యథార్థంగానే మనము ప్రవర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ యొక్క ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకోమని దేవుడు చెప్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నంత వరకే కాదు నీ ప్రవర్తన, బయటికి వెళ్ళినప్పటికీ కూడా, నలుగురితో నువ్వు తిరుగుతున్నప్పటికీ కూడా, అన్యులతో నువ్వు సహవాసం చేస్తున్నప్పటికీ కూడా నీ ప్రవర్తనలో ఏమాత్రం కూడా మార్పు రాకుండా చూసుకోవాలి. నీ ప్రవర్తనలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతను క్రైస్తవుడు, అతడు మాట తప్పడు, అతడు అబద్ధం ఆడడు, అతడు సత్యమే మాట్లాడతాడు, అతడు నోటి బూతులు రావు అని ఎదుటివారు మనకి మంచి సర్టిఫికెట్ ఇచ్చేటట్లుగా మనము నడుచుకోవాలి. అది మన ప్రవర్తన అనేది ఎదుటివారు చెప్పేటట్లుగా ఉండాలి. మనకై మనము చెప్పుకోవటము కాదు, ఎదుటివారే మనకి మంచి గుడ్ సర్టిఫికెట్ ఇచ్చేటట్లుగా మనం నడుచుకోవాలి అని. అందుకని నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాను. అందుకని సమయమును పోనీక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాను. అందుకని మనము సమయాన్ని మాత్రము మనము పోనీయకుండా వినియోగించుకునే వారంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే అందరితో కలిసి పాడి ప్రభువును స్తుతించాలి, మహిమపరచాలి. ఏం చేయాలంట? దేవుని సన్నిధిలోకి వచ్చాము, దేవుని సన్నిధిలోకి వచ్చి నేను పాట పాడాల్సిన అవసరం ఏందిలే, నాకేం అవసరము, వాళ్ళంతా పాడతారులే అని అలా ఉంటే దేవుని మహిమపరిచినట్లా? నువ్వు దేవుని మహిమపరచాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టినప్పుడు దేవుని సన్నిధిలో చేసే ప్రతి కార్యము కూడా ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి.
ఏ ఏ విషయాల్లో? ప్రారంభ ప్రార్థనలో కూడా ఆయన మహిమపరచాలి, వాక్య పరిచర్యలో కూడా ఆయన మహిమపరచాలి, ప్రభురాత్రి భోజనాల్లో కూడా ఆయన మహిమపరచాలి, పాటల విషయంలో కూడా ఆయన మహిమపరచాలి, కానుకల విషయంలో కూడా ఆయన మహిమపరచాలి, ముగింపు ప్రార్థనలో కూడా ఆయన మహిమపరచాలి. అప్పుడే నువ్వు 5 కార్యక్రమాలు జరిపించిన వారు అవుతావు. మరి ఆయన మహిమపరచాలి అంటే మనం వచ్చి మనకేమి పాటలు రావులే అని అలా కూర్చొని వెళితే ఆయన మహిమపరిచినట్లా? అలా కాదు. మనకు వచ్చిన రీతిలో ఏదో విధంగా మనం నోరు విప్పి మనం పాడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనకి సహాయం చేస్తాడు. ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, నాకు నడక రాదులే అని అట్లనే కూర్చుంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా అంతే ఉండదు. లేదు నేను నడక నేర్చుకోవాలి అని ఆ మనసులో ఆ కాలో ఈ కాలో పట్టుకొని నడుస్తూ ఉంటే ఏమొస్తుంది? నడక అనేది వస్తుంది. కింద పట్టమో పైన పట్టమో లెగటమో ఏదో జరిగి ఏమొస్తుంది? నడక అనేది వస్తుంది. ఆ నడక ఎవరు నేర్పుతారు? ఎవరు నేర్పుతారండి? తల్లిదండ్రులు కూడా పట్టించుకోరండి. నువ్వు నడవాలి అంటే వాళ్ళు పొద్దాకులు నువ్వు నడువని చేయబట్టుకొని నడిపించరు. తనకు తానుగా ఏం చేస్తాడు? ఆ మనసం పట్టుకోను అది పట్టుకొని ఇది పట్టుకొని ఏం చేస్తాడు? నడుస్తాడు అన్నమాట. అంటే మనము కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి పాటలు పాడండి అని చెప్తాం, కానీ పాడండి 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 అని వెంట ఉండి పొద్దాకులు అరుస్తామా? అది మనకై మనం రావాలి. మనకై మనము జిహ్వ ఫలాన్ని అర్పించడానికి మనకై మనము పాడుతూ ఉంటే ఏమవుతుంది? వచ్చేస్తాం. రోజు పాడుతూ 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 ఉంటే ఏమొస్తుంది? రాగం అనేది వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే పాటలు పాడటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి మనము పాటలు రావు, ఏమీ రాదు, నేను వచ్చి అలా కూర్చొని నేను వెళ్ళిపోతా, నాది నేనేదో ఆ రొట్టె ముక్కో ఏదో కొద్దిగా ద్రాక్షసమో తాగి గొంతులో పోసుకొని నా పని నేను వెళ్ళిపోతా, ఆయనకి ఏదో వేస్తాను సరిపోద్ది అని ఇవాళ కూడా నేను ఆరాధనకి వెళ్ళానులే అని అనుకుంటే అది సరిపోతుందా? సరిపోదు కదా. అప్పుడు దేవుణ్ణి మహిమపరిచిన వారు అవుతామా? దేవుణ్ణి దుఃఖపెట్టిన వారు అవుతామా? దేవుణ్ణి దుఃఖపరిచిన వారం అవుతాం. దేవుని మహిమపరచాలి అంటే, దేవుని స్తుతించాలి అంటే, దేవుని గణపరచాలి అంటే మనం ఏం చేయాలంటే మన జిహ్వ ఫలాన్ని ఆయనకి అర్పించాలి. మనం పాడుతూ ఉండాలి. పాడుతూ పాడుతూ ఉంటేనే ఏమవుతుంది? రాగం అనేది వస్తుంది. ఒక పాట నేర్చుకోవాలి అంటే ఆ పాటను ఎలా స్టైలు అనేది మనం నేర్చుకొని ఆ పాట పాడటానికి మనము ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక కొడవలు ఉందనుకోండి, ఆ కొడవలి చేపిచ్చాము, తీసుకుపోయి ఒక బీరువాలోనో సంథింగ్ ఎక్కడో దాచిపెట్టాము. అది చేపిచ్చిన తర్వాత వెంటనే తీసుకొచ్చి దాన్ని వాడతామా? మూల పెట్టేసామండి, దాన్ని తీసుకొచ్చి వాడతామా? దానికి పదును పెట్టి మనం వాడతామా? ఫస్ట్ ఏం చేయాలి? పదును పెట్టాలి. దాన్ని రాయి మీద వేసి దాన్ని రుద్దితేనే పదును వస్తుంది. అప్పుడు అది ఒక మండ కానీ ఏదైనా తెగటానికి అవకాశం ఉంది. మరి దాన్ని రోజు పదును పెట్టకుండా తీసుకుపోయి పక్కన పెట్టేసి మరలా మండ నరికేటప్పుడే తీసుకొచ్చి నరిగితే నువ్వు ఎన్ని దెబ్బలు వేసినా కానీ ఆ మండ దిగిద్దా? తెగదు. ఎందుకని? దానికి పదును పెట్టట్లేదు. మన పరిస్థితి కూడా అంతే. ఆదివారం వస్తున్నాము, ప్రార్థనలో కూర్చుంటున్నాము, ఒక పాట పాడుతున్నాము, ఇంటికి వెళ్తున్నాము. మరలా ఆదివారం వస్తున్నాము, పాట పాడుతున్నాము, ఆ పాట రావట్లే. వస్తుందండి? ఆ పాట రావాలంటే ఏం చేయాలి? ఇంటికాడికి వెళ్ళి పాడుకోవాలి. గట్లెమ్మటో పుట్లెమ్మటో అటు అటు తిరుక్కుంటూ రోడ్డు మీద వెళ్తూ కూడా పొద్దాకులు దాన్ని ఏం చేయాలి? పాడుతూ ఉండాలి. అలా పాడుతూ 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 వస్తుంది మనకి రా. అందుకని మనం ఏం చేయాలంటే మన జిహ్వ ఫలాన్ని అర్పించడానికి మనము ప్రయత్నం చేయాలి అన్నమాట. స్తుతించటము అంటే ఏంటి? ఒకసారి మనము అపోస్తుల కార్యానికి వెళ్దామండి. ఒకసారి అపోస్తుల కార్యానికి వెళ్దాము. 16వ అధ్యాయం అండి. 16వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. 16:25. అయితే
మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ ఉన్న సందర్భము మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, పౌలు శీలలు సువార్తను ప్రకటించడానికి వెళ్తూ ఉన్నారు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ వారికి మరి ఆ యొక్క పరిచయులు శాస్త్రులు వాళ్ళకి దేవుని వాక్యాన్ని ప్రకటించడం వారికి ఇష్టం లేదు. అలాగే ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎలాగైనా ఇతన్ని పట్టించాలి, ఇతన్ని వీళ్ళని ఎలాగైనా జైల్లో పడేయాలని మరి జైలులో వాళ్ళని పడవేయటము జరిగింది. అక్కడున్న వారికి చెప్పి జైల్లో పడేసినప్పుడు జైల్లోకి వెళ్ళిన వ్యక్తి ఎలా ఉంటారండి? సంతోషంగా ఉంటారా, బాధతో ఉంటారా? ఒకసారి ఆలోచన చేయండి. జైల్లోకి వెళ్ళిన వ్యక్తి సంతోషంగా ఉంటాడా, బాధతో ఉంటాడా? చాలా బాధతో ఉంటాడు. నేనేంట్రా బాబు ఎడకొచ్చి పడ్డాను, నేను ఎప్పుడు బయటపడాలి ఏమిటి అని విచారిస్తూ బాధపడుతూ ఉన్నారు. కానీ పౌలు శీలలు ఏం చేశారు? ఆ యొక్క చెరసాల్లోకి వెళ్ళి కూడా సంతోషిస్తూ ఉన్నారండి, ఆనందిస్తూ ఉన్నారు. అది ఎవరికి సాధ్యము? దేవుని పిల్లలకు మాత్రమే సాధ్యం. వాళ్ళు జైల్లోకి వెళ్ళి కూడా ఏం చేస్తున్నారు ఒకసారి మరలా చదువుకుందాం. 25వ వచనం. అయితే వాళ్ళు మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నది. చూసారా? జైల్లో ఉండి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారండి. జైల్లో ఉండి కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. జైల్లో ఉండి కూడా దేవునికి కీర్తనలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చూడండి వాళ్ళ భక్తి ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. మరి మనమైతే ఇప్పుడు ఉదాహరణకి మనము పొలానికి వెళ్ళాము, చేనికి వెళ్ళాము అనుకోండి. అక్కడ ఒంటరిగా ఉన్నాము, ఖాళీగా ఉన్నాము. మనం ఏం చేస్తాము చెప్పండి? మనం ఏం చేస్తామండి? ఖాళీగా ఉన్నాము, ఒంటరిగా ఉన్నాము, మనం ఏం చేస్తాము ఏంటండి? వెంటనే మనం మొబైల్ తీస్తాము. వెంటనే మనం ఏం చేస్తాము? మొబైల్ తీసి ఇక పొద్దుగు కిందాక ఆ మొబైల్ చూసుకుంటూ ఉంటాం. కానీ మరి నువ్వు సమయం దొరికితే దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? సమయం దొరికితే నువ్వు ఒక కీర్తన నేర్చుకుంటున్నావా? సమయం దొరికితే నువ్వు పాటలు పాడుతున్నావా? దేవుని వాక్యం నేర్చుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా అనేది ఆలోచన చేయట్లేదు. మరి పౌలు శీలలు మరి జైల్లో ఉండి కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారండి. అలాగా మనము ఉండి నేర్చుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి అన్నమాట. అందరితో కలిసి మనము ప్రార్థన చేయాలి, అందరితో కలిసి మనము దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉండాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. పౌలు శీలలు జైలుకు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పాటలు పాడి మరి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. చదువుకున్నాం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. చూసారా ఏం చేశారంట? వాళ్ళు పాటలు పాడుచుంటేనే ఏం జరిగింది అక్కడ? అకస్మాత్తుగా భూకంపము కలిగి చెరసాల పునాదులు అదిరినాయి అన్నమాట. అంటే వాళ్ళు పాటల్లో ఎంత లీలమై పాడుతున్నారో ఒకసారి ఆలోచించి. ఇక్కడ ఈ స్టోరీ అంతా మనం చదువుకుంటే అక్కడ ఉన్న వారంతా కూడా రక్షించబడతారన్నమాట. అక్కడున్న జైలు అధికారి కూడా మరి వాళ్ళు చెప్పే మాటలు, వారు మరి పౌలు శీలలు పాడిన పాటలు వాళ్ళన్నీ కూడా వాళ్ళు అక్కడ చూసి వాళ్ళు జీవం గల దేవుడు యెహోవా దేవుడు అని తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాళ్ళు రక్షించబడటం జరిగింది. మరి మనము కూడా పాటలు పాడే విషయంలో ఎలా ఉండాలి అంటే మన జిహ్వ ఫలాన్ని అర్పించేవారు, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ మరి దేవుని సన్నిధిలో పాటించవలసిన నియమం ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని
పాటలు పాడాలి, వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన చేసుకుంటూ గడుపుతూనికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి అన్నమాట. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దామండి. 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూద్దాం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి వెళ్ళి ఒకసారి మనం పరిశీలన చేద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాము. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. చాలండి. ఇక్కడ మనము చూసినట్లయితే ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. మన పాటలు పాడినప్పుడు హెచ్చరిక కలగాలండి. మన పాటల్లో హెచ్చరిక ఉండాలి. అయ్యో, నేను దేవుణ్ణి తెలుసుకోలేదే, నేను దేవుని వాక్యాన్ని నేర్చుకోలేదే, అయ్యో నేను మరణిస్తున్నానే అని మన పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళకి హెచ్చరిక కలగాలి. మార్పు అనేది రావాలని. మన పాటలు ఎట్ట పడితే అట్ట పాడటం కాదు. చాలామంది సంఘాల్లో ఎలా ఉంటాయి, డముకులు వాయించటం అవన్నీ కూడా తీసుకొని వాంచుతూ ఉంటారు. అవి వాంచటం వలన అవి జీవం ఉన్నాయా? వాటిలో జీవము లేదు. వాటితో మహిమపరచమనలేదు దేవుడు. నీ యొక్క నోటితో జిహ్వ ఫలాన్ని అర్పించి నువ్వు మరి పాడమని చెప్పాడు. అంతేకాని ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించమని లేదు, వాటితో ఆరాధించమని దేవుడు చెప్పలేదన్నమాట. మనం ఏం చేయాలంటే మనము ఇక్కడ అందుకని అంటున్నాను అనమాట, పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములోను ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి అని అంటున్నాడు. మన హృదయములో నుంచి దేవుని మాటలు, మనం ఒక పాట పాడుతున్నామంటే దాన్ని లీలమై పాడాలి అని. మనం ఏం చేయాలి? లీలమై పాడాలి అని, దాన్ని ఊహించుకుంటూ పాడాలి, దాన్ని ఆస్వాదిస్తూ మనము పాట పాడాలి. అంతేకాని పాట పాడుతున్నాం కదా అని ఎట్లా పడితే అట్లా పాట పాడితే అది దేవుడు మెచ్చడు, అది అంగీకారం కాదనమాట. అందుకని మనం పాటలు పాడేటప్పుడు కూడా మనము హెచ్చరిక కలిగేటట్లుగా మనము పాట పాడాలి. ఇంకా మనము మరొక వచనాన్ని మనం చూద్దాము. యెషయా గ్రంథానికి వెళ్దామండి. 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం అండి. 6వ అధ్యాయము 4వ వచనం. పేజీ నెంబరు 573వ పేజీ. 573వ పేజీ. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచులు, మందిరపు ధూపము చేత నిండగా. ఇక్కడ మనం చూసినట్లయితే మన కంఠస్వరముతో వాళ్ళు పాడినప్పుడు గడప కమ్ములు ఏమైనా అదిరిని అంట, పునాదులు కదులుచున్నవి అన్నమాట. అంటే మనం పాడబడితే కనీసం ఈ బిల్డింగ్ అవతలకు కూడా వెళ్తుందండి, వెళ్ళట్లే. ఏమో ఎక్కడ గొంతు పోయిద్దో, ఎక్కడ ఇదవుతుందో అని శుతిమెత్తనగా మనం పాడబడితే ఎలాగుంటుందండి? అసలు నోట్లో నుంచి ఒక పదం కూడా బయటికి రాకపోతే మరి పాటల ద్వారాగా నువ్వు దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక నువ్వేం మహిమపరుస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? అసలు మనకై మనము ప్రశ్నించుకోవాలి. మనము
సర్వాంగం మరి మనం ఏం చేయాలంటే సర్వము కూడా మనము సజీవ యాగముగా ఆయనకు అర్పించాలి అండి. సజీవ యాగముగా ఆయనకు అర్పించాలి. మన ఎక్కడ నోరు నొప్పి పుట్టిద్దో, ఎక్కడ ఇదవుతుందో అని మనము పాట పాడకుండా ఉంటాం. అదే ఎవరైనా మన ఇంటి ముందుకి గొడవకు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాము? ఎట్లా గొడవ పెట్టుకుంటామండి? గొంతు చించుకొని నడుస్తాం అన్నమాట. అరిసి 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 తెల్లారిపాటికల్లా నోరు బొంగురు పోద్ది అనమాట. అవునా కాదా? ఏమంటాం అప్పుడు? ఏంది ఇంతసేపు బొంగురు పోయింది, ఏం చేస్తున్నాడు అంటే, నేను గొడవ పెట్టుకోలే అంటే. మరి ఎప్పుడైనా మనం దేవుని సన్నిధిలో అంత గంభీరంగా పాడి ఎప్పుడైనా దేవుని కోసం మనం నోరు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నావా? ఒకసారి మనం ఆలోచన చేయండి. నోరు పోగొట్టుకున్నాం అసలు. మరి గొడవకైతేనేమో ఆ విధముగా, మరి నిత్యము నిన్ను కాపాడి నిత్యము నీ వెంటుండి నిన్ను సంరక్షిస్తున్న దేవునికేమో ఆయనేమో మహిమపరచట్లేదు, నోరు విప్పి మాట్లాడట్లేదు, నోరు విప్పి పాడబాడట్లేదు. మరి దేవుడు ఎంత బాధపడతాడండి? దేవుడు ఎంత మరి ఇబ్బంది పడతాడు ఒకసారి ఆలోచించేయండి. మరి దేవుని సన్నిధిలో కూడా కొన్ని నియమాలు మనము పాటించాలి. ఇది ఒక నియమం, మనకి పెట్టిన నియమము. ఇది ఒక నియమము, ఇది ఒక చట్టము, ఇది ఒక రూల్. మనకి దేవుని మహిమపరచాలి, దేవుని సన్నిధిలో మనం ఆయన్ని మహిమపరచాలి అనేది మనకు ఒక చట్టము. ఆ చట్టాన్ని మనం ఉల్లంఘించకూడదు, ఆ చట్టాన్ని మనము మీరకూడదు. మీరితే మనము పాపం చేసిన వారు. మన జిహ్వ ఫలాన్ని అర్పించకపోతే మనం పాపం చేసిన వారం అవుతాం, మనం తప్పు చేసిన వారం అవుతాం, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారం అవుతాం. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం అవుతుంది అన్నమాట. మరి మనం దేవుని మహిమపరచకపోతే మనం పాపం చేసిన వారం అవుతామా కాదా? పాపం చేసిన వారమే అవుతాం. అందుకని మనం ఏమై ఉండాలి అంటే దేవుని సన్నిధిలో దేవుని మహిమపరిచే వారంగా మనము ఉండవలసిన వారమై ఉన్నాం అనమాట. నెక్స్ట్ మనము వెళ్ళినట్లయితే, ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలండి. మనం ఏం చేయాలి? ఇంకా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి అంటున్నాడు. ఒకసారి మనము యోహాను సువార్తకి వెళ్దామండి. 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. 4:24. 4:24. దేవుణ్ణి మనము ఎలా ఆరాధించాలి అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి అని అంటున్నాడు. చదవండి ఒకసారి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారు. చూసారండి, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని అంటున్నాడు. యోహాను సువార్త అండి, క్రొత్త నిబంధనలో యోహాను సువార్త. పేతురు గారు మీకు దొరకలేదా? 82వ పేజీ అండి, 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటున్నాడు. మనం ఆరాధించే విషయంలో దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నామా? ఒకసారి మనకై మనము ప్రశ్నించుకోవాలి. ఆత్మతో అంటే మన యొక్క ఆత్మతో మనం ఆరాధించాలి. సత్యముతో అంటే వాక్యము, నీ వాక్యమే సత్యము, ఆ వాక్యముతో మనం ఆరాధించాలి అని. చాలామంది మరి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించరు. వాళ్ళు లేనివన్నీ కూడా తీసుకొచ్చి ఆరాధనలో పెడుతూ ఉంటారు. దేవుడు నియమించకుండా, దేవుడు చేయవలసినవి చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. మన హృదయం అంతా కూడా దేవునే నిండి ఉండాలండి.
మన హృదయం అంతా కూడా దేవుడే నిండి ఉండాలి. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధికి వచ్చి కూడా బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది. బాడీ మాత్రమే ఇక్కడ ఉంటుంది, కానీ వాళ్ళ మైండ్ అంతా కూడా వాళ్ళ ఇంటి చుట్టూను, వాళ్ళ ఇంకా అనేకమైన వాటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి ఆ విధముగా ఉండకూడదు అన్నమాట. చాలామంది మరి ఏం ఆలోచించేస్తారంటే, ఇదిగో ఇంటికి వెళ్ళగానే చికెన్ తీసుకెళ్ళాలి, చికెన్ తీసుకెళ్ళి కమ్మగా వండుకొని తినాలి అని ఇదే ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఊరికి వెళ్ళాలి, ఒక చీర కొనుక్కోవాలి, అది వెళ్ళాలి, ఇది వెళ్ళాలి అని అవన్నీ కూడా ఆలోచించేస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, మన పూర్ణ హృదయముతో, దేవుడి హృదయం అంతా కూడా దేవుడే నిండి ఉండాలి. పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా కూడా మనము గురి కలిగి దేవుని మీదే మనసు పెట్టి మనం వినటానికి మనము ప్రయత్నించాలి. ఎందుకంటే సాతానుగాడు ఎన్నో విధాలుగా మన ఏం చేస్తాడంటే డిస్టర్బెన్స్ చేయడానికి చేస్తూ ఉంటాడు. అంతలోనే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంతలోనే మనము ఏమవుతుందంటే పక్క వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేయటము, పక్క వాళ్ళు ఏదో ఒకటి అనటము, మన మైండ్ అంతా కూడా ఏమవుతుంది, ఇంట్రెస్ట్గా మనము దేవుని మాటలే వింటున్నప్పుడు ఏమవుతుందంటే పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా ఉండకూడదు. పూర్ణ హృదయముతోనే దేవుణ్ణి ఆరాధించేవారుగా మనము ఉండవలసిన వారమై ఉన్నాము అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలోనికి వెళ్దామండి. 22వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం అండి, 37వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. 37వ వచనం అండి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అని అంటున్నాడు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే నీ పూర్ణ హృదయముతో, మన హృదయం అంతా కూడా దేవుడే నిండి ఉండాలండి. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి మనం ఏం చేయాలి, ఆరాధించాలి అన్నమాట. అలాగ ఆరాధిస్తేనే అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహిమపరిచిన వారు అవుతావు. అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఘనపరిచిన వారు అవుతావు. అంతేకాని మరి మనం ఇష్టం వచ్చినట్లుగా మనము దేవుని సన్నిధిలో మనము గడపకూడదు అన్నమాట. దేవుని సన్నిధిలో మనము గడపకూడదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి అని తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. అపోస్తుల కార్యము మనం ఒకసారి ఆలోచించేద్దాము. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం అండి. 17, 10, 11 వచనాలను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం, 17వ అధ్యాయము 10, 11 వచనాలను మనము చదువుకుందాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరియకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని
ప్రతి దినమున లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి. చాలండి. ఇక్కడ మనము చూసినట్లయితే మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అని అంటున్నాం. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి అన్నమాట. పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు అన్నమాట. పక్కన వాళ్ళకు కూడా మనము డిస్టర్బ్ అనేది చేయకూడదు. శ్రద్ధగా వినాలి. గురి కలిగి మనము వినటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని అక్కడ మరి ఆ యొక్క పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము కూడా లేఖనాలు పరిశోధిస్తూ వస్తూ ఉన్నారు. అంటే మనం ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం ఒట్టి చేతులతో రాకూడదు. దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, వాళ్ళు ఒట్టి చేతులతోనే వెళ్తారు. కానీ మనకి దేవుడు మనకి యొక్క గ్రంథాన్ని ఇచ్చాడు. గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని మనం తీసుకొని రావాలి. ఈ గ్రంథాన్ని మనం ఏం చేయాలి? తెరవాలి. తెరిచి పరిశీలన చేయాలి. నేనే ఒకవేళ తప్పు చెప్పవచ్చు, నేనే ఒకవేళ పొరపాటును మాట్లాడవచ్చు. అదేంటి అయ్యగారు మరి ఇలా ఇక్కడ ఉన్నది అని మనని ప్రశ్నించే అధికారం కూడా మీకుంటుంది. అడిగే హక్కు కూడా మీకుంటుంది. అందుకనే దేవుని గ్రంథాన్ని పరిశీలన చేయాలి అని అంటున్నాడు. అందుకని పౌలు శీలలు, పౌలు ఎంతటి వాడండి? ధర్మశాస్త్రము మంచి ప్రావీణుడు ఆయన. అంత జ్ఞానము కలిగిన పౌలు చెప్పిన మాటలకే అక్కడున్నవారు మరి పరిశీలన చేస్తూ ఉన్నారు అంటే ఒకసారి ఆలోచన చేయండి. అంటే వాళ్ళు ఎంత జ్ఞానం కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. పౌలు చెప్పిన సంగతులే అలా ఉన్నవో లేదో అని ప్రతిదినము కూడా లేఖనాలను తెరిచి మరి వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారు. మరి మనం పరిశోధన చేస్తున్నామా? కొన్ని సంఘాల్లో బైబిల్ తీసుకెళ్తారు, కానీ కనీసం జిప్పు కూడా తీయరండి. తీస్తారా? తీయరు. అది ఎలాగైతే పట్టుకెళ్ళామో మళ్ళీ అలాగే తెచ్చి బీరువాలో పెడతాం. మరి ఇక నువ్వు పరిశోధన చేసిందేది? నువ్వు పరిశీలించిందేది? అలా ఉన్నవో లేవో అని చూసిందేది? దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశోధించమని అంటున్నాడు. అలా వారు చెప్పే సంగతులు ఉన్నవో లేవో అని పరిశీలన చేస్తూ ఉన్నారండి. మరి మనము దేవుడు మనకి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి. అలా పరిశోధించాలండి. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము కూడా లేఖనాలను పరిశోధించుతూ వచ్చిరి అని అంటున్నాడు. అలా పరిశోధించాలండి. అలా పరిశోధించటం వలన దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్న వారం అవుతాము. దేవుని మాటలు మనం నేర్చుకున్న వారం అవుతాము. దేవుని జ్ఞానము మనకి అభివృద్ధి చెందుకున్న వారం అవుతాం. పరిశోధించుకోకపోతే, తెలుసుకోకపోతే, చదువుకోకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లాగాం. మనం ఏమీ నేర్చుకోలేం. ఒక పిల్లవాడు ఉన్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. నాది కొత్త పుస్తకంలే, నేను నలగనీయకుండా అలాగనే అట్టేసుకొని అలాగనే నేను ఉంచుకుంటానులే అని సంవత్సరం అంతా కూడా అలాగనే తీసుకెళ్ళి మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నాడు అనుకోండి. ఈ పుస్తకం ఇలాగ ఎప్పుడైనా తీసి ఇలా చూసుకున్నాడా? నలగలేదు అనుకుంటే ఉపయోగం ఏముందా? ఉపయోగం లేదనమాట. నేను చదువుకునే టైంలో మా ప్రక్కనే మంచి క్లవర్ అనమాట, బాగా 100 మార్కులు వచ్చి అంత క్లవర్ అనమాట. ఆయన పుస్తకాలన్నీ చూస్తే మొత్తం నలిగి ఉంటాయి, అంతా నలిగి ఉంటాయి. ఎందుకంటే ఆయన బాగా పుస్తకాలు పరిశోధన చేస్తాడు, బాగా చదువుతాడు కాబట్టి ఆ పుస్తకాలన్నీ కూడా నలిగిపోతాయి. అంటే అతని చదువు ఎంత ఉన్నదో, అతడు ఎంత మరి చదువు జ్ఞానం కలిగి ఉన్నాడు అనేది ఆ పుస్తకాలు చూస్తేనే అర్థమవుతుంది. మనము కూడా అంతే. మనం ఎంతగా దేవుళ్ళు ఎదుగుతున్నాము అనేది మనం బైబిల్ తెరుస్తుంటేనే అర్థమవుతుంది. మనం బైబిల్ తెరిస్తేనే మనకు అర్థమవుతుంది. అందుకని దేవుని వాక్యాన్ని మనము పరిశోధించేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని పరిశీలన చేసేవారుగా మనము ఉండవలసిన వారిపై ఉన్నాము.
నెక్స్ట్ మనం వెళ్ళినట్లయితే ప్రార్థనలో ఏకీభవించాలి అని, ప్రార్థనలో ఏకీభవించాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రార్థనలో మనము ఏకీభవించాలి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయం. తీసారండి, 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలండి. ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే పేతుని చెరసాలలో వేశారు. సంఘం ఏం చేయాలండి? ఉదాహరణకి మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నది, సంఘంలో ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మనం అంతా ఏం చేయాలి? వారి గురించి ప్రార్థన చేయాలి. వారి గురించి మనము ప్రార్థన చేయాలి. మరి సంఘంలో ఆమె అంటే మనకి పడదు, ఆమెతో మనం మాట్లాడము, మనం ప్రార్థన చేయాలా వద్దా? ప్రార్థన చేయాలి. నీ శత్రువునైనా ప్రేమించమని అన్నాడు, అంటే మనము ప్రార్థన చేయాలి. అని ఇక్కడ పౌలు గారు కూడా చెరసాలలో ఉంచబడ్డారు. ఉంచబడ్డప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థనలో ఏకీభవించారన్నమాట. అందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చాలా బహుబలమైనది. ప్రార్థన వలన ఎన్నో విజయాలు సాధించారు. మనం ఇంతకుముందు భక్తులు ఎంతోమంది మనం చూసినట్లయితే ప్రార్థన వలన ఎంతో విజయాన్ని సాధించారు. ప్రార్థన చేయటం వలన ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి, మరి ఏలియా ప్రార్థన చేసేటప్పుడు అక్కడ ఆ యొక్క దహన బలి ఏమైపోయిందనమాట, అక్కడ ఒక్కసారిగా మండిపోయిందండి. ప్రార్థనలో అంత శక్తి ఉన్నదండి. ప్రార్థన చేయటం వల్లే సూర్యచంద్రులు కూడా నిలిచిపోయాయి. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు కూడా అక్కడ నిలిచిపోయాయి. ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ప్రార్థన చేసినప్పుడు ఎరుకో గోడలు కుప్పగూలిపోయింది. ఏమైనాయండి? కుప్పగూలిపోయింది. ప్రార్థనలో అంత శక్తి ఉన్నదా లేదా? ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. ప్రార్థన చాలా బలమైనది, ప్రార్థన చాలా విలువైనది. మనము కూడా అంతే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనే మనకి ఆయుధం, ప్రార్థనే మనకి రక్షిస్తుంది అన్నమాట. మనం ఒకవేళ అనారోగ్యంతో ఉన్నా కానీ, అప్పుల బాధల్లో ఉన్నా కానీ, ఇంకా అనేకమైన సంఘము యొక్క బలహీనతగా ఉన్నా కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఒకరి మరి క్షేమావులు ఒకరు మనము తెలుసుకొని మనం ప్రార్థన చేసుకొని దేవుల్లో మనము ఎదగవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన చేసేటప్పుడు మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రార్థన చేస్తాము. ప్రార్థన అంతా చేసిన తర్వాత నేను ఆమేన్ అని అంటాను, మీరు కూడా ఏమనాలి? ఆమేన్ అనాలి. ఆమేన్ అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? ఆమేన్ అంటే అవును గాక అని, అలాగా కలుగును గాక అని. అంటే నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, మీరందరూ కూడా నా ప్రార్థనలో మీరు ఏకీభవించాలి. ఏకీభవించి నేను ఆమేన్ అన్నప్పుడు మీరు అందరూ కూడా ఆమేన్ అంటే మనం అడిగినవన్నీ కూడా దేవుడు చేస్తాడు. అలాగుంటుంది అన్నమాట. అందుకని మనము ప్రార్థనలో మనము ఏకీభవించి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే కృతజ్ఞత కానుకలు చెల్లించాలండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కృతజ్ఞత కానుకలు చెల్లించాలి అని అక్కడ
చెప్తూ ఉన్నాడు అనమాట. ఒకసారి మనం కీర్తన గ్రంథానికి వెళ్దాము. కీర్తన గ్రంథంలోనికి మనం ఒకసారి వెళ్ళినట్లయితే 100వ కీర్తన అండి. 100వ కీర్తనకి వెళ్దాము. 100వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 100వ కీర్తన 4వ వచనం అండి. కృతజ్ఞత అర్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములోనికి ప్రవేశించుడి. చాలండి. ఇక్కడ మనం చేసినట్లయితే కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మంలోనికి ప్రవేశించుడి అంటున్నాడు. కృతజ్ఞతార్పణములు అంటే చెప్పండి అండి. కృతజ్ఞతార్పణములు అంటే అర్పించటం, కానుకలు. పాత నిబంధనలో కూడా దేవునికి అర్పించాలని దేవుడు ముందుగానే చెప్పాడు. మనం అర్పించాలి అని. కృతజ్ఞతార్పణములు, అర్పణములు అంటే కానుకలు అన్నమాట, చెల్లించాలి. కయ్యేను హేబేలు ఏమి అర్పించారు? కయ్యేను హేబేలు అర్పణలు తెచ్చి అర్పించారా లేదా? దేవునికి అర్పించారన్నమాట. మనము కూడా దేవునికి అర్పించాలి అన్నమాట కానుకలు. చాలామంది చూడండి, ఆరాధన విషయంలో 5 కార్యక్రమంలో కూడా అది ఒక భాగమే. కానుకలు వేయటం కూడా అది ఒక భాగమే. నువ్వు ఆరాధనకు వచ్చి అన్నిట్లో పాల్గొంటావు, కానుకలు వేయకుండా నువ్వు ఇంటికి వెళ్తావు. అది సంపూర్ణమైన ఆరాధన అవుతుందా? సంపూర్ణమైన ఆరాధన కాదు, అది అసంపూర్ణమైన ఆరాధన అవుతుంది. నువ్వు 5 కార్యక్రమంలో నువ్వు పాల్గొవాలి. అక్కడ ఉన్న 5 కార్యక్రమంలో కూడా నువ్వు పాల్గొవాలి. అప్పుడే సంపూర్ణమైన ఆరాధన అవుతుంది. మళ్ళీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఇస్తారంటే, ఏదో ఒకటి లేని ఆ చిల్లరే వేస్తారు. మరి నువ్వు ఏ పంటని విత్తుతావో ఆ పంటనే కోస్తావని అంటున్నాడు. అంటే నువ్వు దేవునికి చిల్లర ఇచ్చావనుకో, నీకు కూడా దేవుడు ఏమిస్తాడు? ఆ చిల్లరే ఇస్తాడు. నువ్వు ఏ పంటనైతే విత్తుతావో ఆ పంటనే కోస్తానన్నాడు. అంటే దేవునికి మనము ఎలా ఇవ్వాలి అంటే, పాత నిబంధనలోనేమో 10వ వంతు చెల్లించాలి. ప్రతి వాడు కూడా దేవునికి 10వ వంతు చెల్లించాలని అన్నాడు. మరి క్రొత్త నిబంధన చట్టం వచ్చిన తర్వాత, క్రొత్త నిబంధన నియమం వచ్చిన తర్వాత ఎలా ఇవ్వాలి? అభివృద్ధి కొలది మనము దేవునికి ఇవ్వాలి. అంటే పాత నిబంధనలో 10వ వంతు ఎలాగైతే ఉన్నదో దానికి మించి మనము ఇవ్వటానికి ప్రయత్నించాలి. అంతేకాని మనకి అభివృద్ధి ఉన్నప్పుడు, దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనము దేవునికి మనం ఇవ్వకపోతే దేవుడు మనకి ఎలా ఇస్తాడు? ఇవ్వడు అన్నమాట. అందుకని ఏ పంటనైతే ఇత్తుతావో ఆ పంటనే కోస్తావు అని అంటున్నాడు. అంటే నువ్వు ఎంతైతే ఇస్తావో అంతే దేవుడు ఇస్తాడు నీకు. అంతేకాని నువ్వు మరి దేవునికి ఇచ్చే విషయంలో సనుగుకుంటూ గొనుగుకుంటూ ఇవ్వకూడదు. పేద విధవురాలు ఉన్నది, ఆమె ఎలా వేసిందండి? ఆమె ఉన్నదంతా కూడా సమస్తము వేసేసింది. వెనక ముందు ఆలోచన చేసిందా? రేపటి దినం గురించి ఆలోచన చేసిందా? అంతా ఇచ్చిందనమాట. దేవునికి ఇస్తే దేవుడు మరలా ఇస్తాడు అనే నమ్మకంతో మనము కానుకలు వేయవలసిన వారమై ఉన్నాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే సంఘ క్రమాన్ని మనము పాటించాలి. సంఘ క్రమాన్ని మనము పాటించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాము. సంఘ క్రమాన్ని మనము పాటించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం అండి. 40వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 14వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. కింద 2 లైన్లు చదివితే చాలండి. కింద లైను, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అని అంటున్నాడు అనమాట.
అంటే మనం ఏం చేయాలి? సమస్తమును మర్యాదగాను క్రమముగాను మనము జరగనివ్వాలి అని అంటున్నాడు. అందుకనే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు క్రమాన్ని మనము పాటిస్తూ క్రమముగా మనము నడుచుకోవాల్సిన వారమై ఉన్నాము. మనం మన ఇష్టం వచ్చినట్లుగా మనము నడుచుకోకూడదు. ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి మనము నడుచుకోవలసిన వారమై ఉన్నాము అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఏకాగ్రతను హర్షించే దేనినైనాను నువ్వు తీసుకొని వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏకాగ్రత ఉండాలి మనలో. దాన్ని హర్షించే దేనినైనా మనం తీసుకురాకూడదు. అంటే ఆ ఏకాగ్రతను భంగం చేసేది ఏది కూడా మనం తీసుకురాకూడదు. దానివల్ల భంగపడితే మన ఏకాగ్రత అనేది పోతుంది అన్నమాట. మన ఏకాగ్రతని చెడగొట్టేది మొట్టమొదటిది ఏంటిదండి? ఫోను. మన ఏకాగ్రతని చెడగొట్టేది అదే. మనం బాగా ఇంట్రెస్ట్గా మనం ప్రార్థనలో మనము కూర్చొని మనం ప్రార్థన వింటూ ఉన్నాము, ఇంతలోనే మనకి ఫోన్ వస్తుంది. వెంటనే ఏం చేస్తాము? వెంటనే బయటికి వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది. ఆ యొక్క ఏకాగ్రతని చెడగొట్టేది ఎవరై అంటే సాతానుగాడే. సాతానుగాడు ఏం చేస్తాడు? చెడగొడతాడు అన్నమాట. అందుకని దాన్ని మనం ఏకాగ్రతని చెడగొట్టేదాన్ని మనము దేవుని సన్నిధికి తీసుకురాకూడదు. అంతే. దేవుని సన్నిధికి తీసుకొస్తే మనము వినము, మన పక్క వాళ్ళు కూడా వినరు అనమాట. ఏకాగ్రత అనేది పోతుంది అనమాట. అందుకనే ఒకసారి మనము ప్రసంగి గ్రంథం ఇందా చదువుకున్నాం కదా, ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాము. 5వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు అనమాట. 5వ వచనం తీయొద్దులేండి, నేను చదివేస్తాను. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము అని అంటున్నాడు అనమాట. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వల్ల మనము మన ఏకాగ్రత పోతుందేమో అని మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమే అన్నాం. ఇతనే ఒక ఉదాహరణకి మనం చెప్పుకుందాము. ప్రార్థనకి భక్తిగా ఒక అతను వెళ్తూ ఉన్నాడు. అయితే ఒక అతను వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా ఊరు వెళ్తున్నారు. ఈయన ఒక్కడే ఉన్నాడు. ఈయన ప్రార్థనకి వెళ్ళాలని ఆశ కలిగి ప్రార్థనకు వస్తున్నాడు. వస్తున్నప్పుడు మరి ఈయనతో పాటు ఏం తీసుకొని వచ్చాడంటే ఒక కుక్క పిల్లని తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొని వచ్చాడు? కుక్క పిల్లని తీసుకొని వచ్చాడండి. ఈ కుక్క పిల్లని తీసుకొని వచ్చి బయట కట్టేశాడు. బయట కట్టేసినప్పుడు ఈయన ఏకాగ్రత అంతా కూడా దేని మీద ఉన్నది? ఆ కుక్క పిల్ల మీదే ఉంది మనసు అంతా. కుక్క ఏం గైగా నడుస్తుంది, కుక్కలు వచ్చేం దాని మీద గొడవ పెట్టుకుంటున్నాయి, అది ఇది చేస్తా ఉంది. ఈయన ఏకాగ్రత అంతా ఏమైంది? పాడైపోయింది. అందుకని దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏదైనా మనము తీసుకురావాలి అంటే ఇంట్రెస్ట్గా మనం వినాలి. మనతో పాటు మన పక్కన తీసుకొచ్చే వాళ్ళు కూడా వినేటట్లయితేనే తీసుకురావాలి. దేవుని సన్నిధికి మనం వచ్చి మనతో పాటు మన ఫ్రెండేలే అని మనం తీసుకొచ్చామే అనుకో, వాళ్ళు వినరు, మన్నే కూడా వినరు. అందుకని దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము మరి ఏకాగ్రతను మనము భంగము కలగకుండా, ఏదైతే భంగము చేసేది ఏదైతే ఉన్నదో దాన్ని మనము తీసుకురాకుండా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే దేవుని సన్నిధికి మనము వస్తున్నాం కదా, చిరునవ్వుతో అందరిని పలకరించి వందనములు తెలియచెప్పాలి అన్నమాట. చివరిలో మనం ఏం చేయాలి? అందరితో మనము వందనాలు చెప్పి వెళ్ళాలి అన్నమాట. చాలామంది చూడండి, దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థనలో ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. వెళ్ళేటప్పుడు అత్త కోడలు మరి పరామర్శించుకోకుండా వెళితే బాగుంటుందా? బాగుంది. అందరితో వందనాలు చెప్పాలి, వందనాలు కలిగి నడుచుకోవాలి అన్నమాట.
అందుకని మనం ఒకసారి రోమిలికి రాసిన పత్రికలోనికి వెళ్దాము. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ అంటాడు అనమాట, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు అనమాట, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. అందుకని మనం ఏమై ఉండాలి అంటే, దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనము ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు మనం అందరితో మనము కలిసికట్టుగా మనము ప్రార్థన చేసుకోవాలి. కలిసికట్టుగా మనము అందరితో వెళ్ళేటప్పుడు వందనాలు చెప్తూ చిరునవ్వుతో మనము వెళ్ళాలండి. చిరునవ్వుతో మనము వెళ్ళాలి. మనము ఒకరినొకరు మనము ఏమై ఉండాలి అంటే, ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ అనేది, అంటే ఒకరితోనొకరు పలకరింపులు అనేది మనలో ఉండటానికి మనము ప్రయత్నించాలి. ఆయనతో నేను మాట్లాడను, ఆమెతో నేను మాట్లాడను, వాళ్ళతో నేను మాట్లాడేది ఏమున్నది అని మనము అలా ఉండకూడదు. క్రీస్తు సంఘము అంటే క్రీస్తులో అవయవాలుగా ఉన్నాం మనం. ఈ సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. అందరము కూడా ఎలా ఉండాలి? ఒకళ్ళకొకళ్ళు అవయవాలుగా ఉండాలి. ఈ శరీరంలో అవయవాలు అన్నీ కలిసి ఉంటాయా? దేనికి దానికే నాకు సంబంధం లేదన్నట్టుంటాయా? కలిసే ఉంటాయి. అరికాల్లో ముళ్ళు గుచ్చుకుందనుకోండి, అన్నీ సహకరిస్తాయా? నాకేం పనిలే, నాకు కాలు కదా అని చెయ్యి ఏమన్నా వదిలేస్తుందండి? ఎమ్మటే కాలుకి ముళ్ళు గుచ్చుకోవాలి, ఎమ్మటే చెయ్యి ఏం చేస్తుంది? వెంటనే ఆ ముళ్ళు తీయటానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా బాగా నిబ్బుడితే కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. అన్ని అవయవాలు కూడా ఏం చేస్తాయి? ఒకదానికొకటి ఏమవుతాయి? సహకరించుకుంటాయి అన్నమాట. అలాగనే సంఘములో మనమంతా కూడా ఒకరి బాధలు, ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవాలి. అందుకని మనము ఐక్యత కలిగి మనము నడుచుకోవాల్సిన వారమై ఉన్నామన్నమాట. నెక్స్ట్ అదే కీర్తన గ్రంథంలోకి మనం వెళ్ళి చూసినట్లయితే, కీర్తన గ్రంథంలోకి వెళ్దాము. 100వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాము. 100వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందామండి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగణము చేయుచు ఆయన సన్నిధికి రండి. అంటే దేవుని సన్నిధికి మనం ఎలా రావాలంటున్నాడు? దేవుని సన్నిధికి మనం ఎలా రావాలని దేవుడు తెలియజేస్తున్నాడంటే, సంతోషముతో యెహోవా సన్నిధికి రండి అంటున్నాడు. చాలామంది దేవుని సన్నిధికి సంతోషంతో వస్తున్నారా? చాలామంది బాధతో వస్తూ ఉంటారు అన్నమాట. అదే ఏదైనా ఫంక్షన్కి కానీ, ఏదైనా సినిమాలంటే ఇప్పుడు మనం చూడమనుకోండి, ఇంతకుముందు సినిమాలు చూడాలంటే సంతోషంతో వెళ్తామా లేదా? సంతోషంతో వెళ్తారు. మరి దేవుని సన్నిధికి రావటానికి మనం ఎలా రావాలంటున్నాడు? సంతోషముతో దేవుని సన్నిధికి రండి అంటున్నాడు. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి అంటున్నాడు అన్నమాట. మనము దేవుని సన్నిధికి రావటానికి సంతోషముతో రావాలి, ఆనందముతో రావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తముగా ఆయన కల్వరి శిలువలో యాగమయ్యాడు, మన్ని రక్షించాడు, మన్ని విముక్తి చేశాడు, మన పాపాల నుంచి బయటపడేపించాడు అని మనము సంతోషముతో ఆయన సన్నిధికి రావలసిన వారమై ఉన్నాము అని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మరి చివరిగా ఒక వచనం చదువుకుందాము. కీర్తన గ్రంథము 118 24వ వచనం చదువుకొని మన అంశాన్ని మనం ముగించుకుందాము. 118వ కీర్తన అండి. 118వ కీర్తన 24వ వచనాన్ని మనము చదువుకుందాము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించు సంతోషించుదము. ఇది ఎవరు ఏర్పాటు చేసిందండి?
దేవుడు ఏర్పాటు చేసిన దినము. ఆదివారం ఎవరు ఏర్పాటు చేసింది? దేవుడు ఏర్పాటు చేసిన దినము. ఈ దినాన్ని మనం ఎలా ఉండాలి అంట? సంతోషించుచు ఉత్సహించుచు సంతోషించుడి అని అంటున్నాడు అనమాట ఈ దినం గురించి. అందుకని దేవుని సన్నిధిలో మనము సంతోషించుచు ఉత్సాహించుచు సంతోషముగా మనము ఈ దినాన్ని గడిపే వారముగా మనము ఉండవలసిన వారమై ఉన్నామన్నమాట. చక్కగా మరి మనము దేవుని వాక్యాన్ని మనము నేర్చుకొని ఉన్నాము. మనము ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాము. ఒకసారి దేవుని సన్నిధిలో పాటించవలసిన నియమాలు ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిది ఏంటది? సమయాన్ని పాటించాలి. మరొకటి, అందరితో కలిసి పాటలు పాడి ప్రభువును స్తుతించాలి అని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏం నేర్చుకున్నాము? పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి అని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ప్రార్థనతో ఏకీభవించాలి, కృతజ్ఞత కానుకలు చెల్లించాలి, సంఘ క్రమాన్ని పాటించాలి, దేవుని సన్నిధిలో నీ ఏకాగ్రతను హరించే దేనినైనా నువ్వు తీసుకొని రాకూడదు అని మనం నేర్చుకున్నాం. చివరిగా మనం ఏం చేయాలంటే, అందరితో పలకరించి వందనాలు తెలియచెప్పి మనము సంతోషంగా తిరిగి వెళ్ళాలి అని మనం నేర్చుకున్నాము. చక్కగా దేవుని యొక్క మాటలను మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ నా యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.